క్రైస్తలాడండి అందరికీ సిరీస్లో 2వ రోజు అంటే ఈ రోజు మనం అధ్యయనం చేసుకునే వాక్య భాగము ఆదికాండము 2వ అధ్యాయము. మరి ఈ వీడియో స్టార్ట్ చేయక ముందు మరి నిన్నటి వాక్య భాగంలో ఆదికాండం 1వ అధ్యాయం గురించి మనము తెలుసుకోవడం జరిగింది. మరి దేవుడు 6 రోజులు చేసిన సృష్టి గురించి ఒక్కసారి రివైజ్ చేద్దామా. దేవుడు మొదటి రోజు వెలుగును కలుగజేసి వెలుగుకు పగులు అనియు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. 2వ రోజు దేవుడు జలముల మధ్య ఒక విశాలంని ఒక ఫర్మమెంట్ ని క్రియేట్ చేసి వాటర్స్ ని సపరేట్ చేశాడు. ఫర్మమెంట్ అబవ్ వాటర్స్ గా ఫర్మమెంట్ బిలో వాటర్స్ గా సపరేట్ చేయడం జరిగింది. ఆ ఫర్మమెంట్ కి ఆ విశాలమునకు దేవుడు ఆకాశమును అని పేరు పెట్టడం అనేది మనం చూసాము. 3వ రోజు ఫర్మమెంట్ క్రింది జలాలన్నీ ఒక చోటికి కూర్చబడి ఆరిన నేల కనబడును గాక అని పలికాడు. అండ్ ఆ ఆరిన నేలకు దేవుడు భూమి అని పేరు పెట్టి భూమి మీద నుంచి వృక్ష సంపదను 3వ రోజు క్రియేట్ చేయడం అనేది చూసాము. నెక్స్ట్ 4వ రోజు దేవుడు ఆకాశ విశాలంలో సూర్య చంద్ర మరియు నక్షత్రములను ఏర్పాటు చేశాడు. 5వ రోజు ఆ ఒక్క చోటికి చేరిన ఆ వాటర్స్ సముద్రము అని ఏదైతే ఉందో దాంట్లో మరి దేవుడు జీవములను జలరాశులను అంటే మత్స్యములను మహామత్స్యములను వెల్స్ ని అన్ని రకాల జీవ సంపదను సముద్రంలో నివసించే జీవ సంపదను ఆ రోజు క్రియేట్ చేసి అదే రోజు ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా కలుగునుగా కానీ దేవుడు పలికాడు. చివరిగా 6వ రోజు దేవుడు భూమి మీద జంతు సంపదను మరియు నరుని స్త్రీనిగాను పురుషునిగాను సృజించడం మనము చూశాము. 5 మరియు 6 ఈ 2 రోజులు చేసిన సృష్టికి దేవుడు ఫలించి అభివృద్ధి చెందమని బ్లెస్ అనేది చేయడం కూడా మనం గమనించాము. అంతేకాకుండా ఈ కంప్లీట్ జంతువుల మీద దేవుడు అధికారము అనేది సమస్త జీవులను ఏలడానికి మనిషికి అధికారం ఇవ్వడం గవర్న్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం కూడా మనము నిన్న గమనించడం జరిగింది. ఇది మనం బ్రీఫ్ గా ఫస్ట్ వీడియోలో చూసిన ఫస్ట్ చాప్టర్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు లిసన్ టు ద ఫస్ట్ వీడియో యూ ఆర్ మోస్ట్ వెల్కమ్ టు విజిట్ ది ఛానల్. అండ్ నా ఈ రోజు మన అధ్యయనం చేసే వాక్య భాగం ఆదికాండము 2వ అధ్యాయము. దెన్ లెట్స్ డైవ్ ఇన్ టు ఇట్. 2వ అధ్యాయంలో మొదటి వచనంలో మనం చూస్తే ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహము సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించను అని ఉంటుంది. అంటే సంపూర్తి చేయడం. హీ ఫినిష్డ్ ఆల్ ద వర్క్. 6 రోజులు తన పనిని సంపూర్తి చేసి 7వ రోజున విశ్రమించను. హీ రెస్టెడ్ ఆన్ ద 7th డే. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. హీ మేడ్ ద 7th డే యాజ్ హోలీ. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. దీనినే తర్వాత మనము విశ్రాంతి దినముగా దేవుడు ఇశ్రాయేలీయులను పాటించమని విశ్రాంతి దినముగా పాటించండి సబ్బాత్ డేగా యూదులు పాటించేది ఈ రోజునే అన్నమాట. దీనిని మనము ఎక్సడస్ లోను లెవిటికస్ లోను మోషే ధర్మశాస్త్రం ప్రకారము వాళ్ళు ఖచ్చితంగా పాటించాల్సిన రోజుల్లో ఈ కండిషన్ అనేది విశ్రాంతి దినమును వాళ్ళు ఖచ్చితంగా పాటించాలి అని దేవుడు చెప్పడం అనేది మనం ఎక్సడస్ లో చూస్తాము. దేవుడైన యెహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పుడు వాటి ఉత్పత్తి క్రమము ఇది. ఒకటి దాని తర్వాత ఒకటి ఏ విధంగా ఎలా క్రియేట్ అయ్యాయి అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఏమంటున్నారు అంటే అది వరకు పొలమందలి ఏ పొదయు భూమి మీద ఉండలేదు, పొలమందలి ఏ చెట్టును మొలవలేదు. ఎందుకంటే దేవుడు వాన కురిపించలేదు, సేద్యం చేయడానికి మనిషి కూడా లేడు. అంటే ఫస్ట్ భూమి మీద ఎటువంటి క్రియేషన్ అనేది లేదు, ఎటువంటి మొక్కలు లేవు. ఎందుకు అన్నప్పుడు అప్పటికి దేవుడు భూమి మీద వాన అనేది కురిపించలేదు, మనిషి కూడా లేడు సేద్యం చేయడానికి. మరి దేవుడు ఆ తర్వాత ఏం చేస్తాడు అంటే ఆవిరిని భూమి నుండి లేచి నేల అంతటిని తడిపెను అని మనకు 6వ వచనంలో ఉంటుంది. మిస్ట్ అనేది క్రియేట్ అయ్యి భూమి మీద నుండి లేచి నేల అంతటిని తడుపుతుంది అనేది ఆవిరి అవుతుంది, ఎవాపరేషన్ అవుతుంది. ఎవాపరేషన్ అయిన తర్వాత కండెన్సేషన్ అయ్యి ఒక స్థితికి చేరుకున్నాక మళ్ళీ వర్ష రూపంలో భూమిని నీరు తిరిగి చేరడము అనేది మనం గమనిస్తాము, మనం నేర్చుకుని ఉంటాము. దానినే ఇక్కడ చూడండి, ఆవిరి భూమి నుండి లేచి నేల అంతటినీ తడిపెను అని
ఉంది. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి, ఇక్కడ మట్టితో దేవుడు మనిషిని చేసి వాడి నాసికా రంధ్రములలో జీవవాయును ఊదగా నడు జీవాత్మ ఆయను అని ఉంది. అంటే అంతవరకు ఒక మట్టితో చేసినప్పుడు అది బొమ్మ మాత్రంగానే ఉంటది. ఎప్పుడైతే బ్రెత్ ఆఫ్ లైఫ్ అనేది దేవుడు మనిషి యొక్క నాసికారంధ్రములలో ఊదాడో అప్పుడు మనిషి జీవాత్మ ఆయను. దేవుడైన యెహోవా తూర్పున ఏదోనిలో ఒక తోట వేసి, వావ్ వావ్ ఇది ఎంత మంచి మాట అండి. ఇక్కడ చూడండి 8వ వచనంలో, దేవుడైన యెహోవా తూర్పున ఏదోనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను. అంటే ఏదోను తోట వేసింది సాక్షాత్తు దేవుడే వేశాడు. ఇది దేవదూతలకు కానీ ఇంకొక మనిషికి కానీ ఆదాముకు కానీ అప్పగించలేదు. ఆల్రెడీ ఆదామును దేవుడు తయారు చేయడం జరిగింది, కానీ ఇది వేయడానికి ఇంకా ఎవరితోనూ దేవుడు పని చేయించలేదు. ఏదోను తేట సాక్షాత్తు దేవుడే ఆ తోటను వేసి దాంట్లో తాను నిర్మించిన నరుణ్ణి పెట్టాడంట. ఆహా, ఎంత భాగ్యము కదండి. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు నైన ప్రతి వృక్షమును హల్లెలూయా. అంటే చూడ్డానికి అందంగా ఉండే వృక్షాలు, అలాగే ఆహారంకి మంచిగా టేస్టీగా ఉండే వృక్షాలన్నిటినీ దేవుడు ఆ తోటలో వేశాడంట. ప్రతి వృక్షము, అలాంటి ప్రతి వృక్షము దేవుడు దాంట్లో ఉంచి, అలాగే జీవ వృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఆ తోట మధ్యలో అంట 2 స్పెషల్ ట్రీస్ వేశాడు దేవుడు. ఏంటి అంటే ట్రీ ఆఫ్ లైఫ్, జీవ వృక్షమును, అలాగే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము నుంచినండి మొత్తం సమస్య స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు ఈ వృక్ష ఫలములను తినొద్దు అని ఆదాముకు ఆజ్ఞాపిస్తాడు. నెక్స్ట్ వచనం, మరియు ఆ తోటను తడుపుటకు ఏదోనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుండి చీలిపోయి 4 శాఖలయ్యాను. అంటే ఏదోనులో నుండి ఒక నదిని దేవుడు స్టార్ట్ చేయించాడు. ఎందుకంటే దానికి వాటరింగ్ కోసము అనేసి. ఆ నది 4 శాఖలైంది. ఆ 4 శాఖల పేర్లు పీషోను, గీహోను, హిద్దకేలు, యూఫ్రటీసు. అంటే 4 పేర్లున్నాయి. ఇక్కడ పీషోను అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది అని ఉంది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారం శ్రేష్టము. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను, అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దకేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. ఈ విధంగా 4 శాఖల పేర్లు అనేవి ఇక్కడ మెన్షన్ చేయడం చూస్తూ ఉన్నాం. పీషోను, గీహోను, హిద్దకేలు మరియు యూఫ్రటీసు. పీషోను హవీలా దేశం చుట్టూ పారుతుంది. గీహోను కూషు దేశం చుట్టూ పారుతుంది. హిద్దకేలు అష్షూరుకు ఈస్ట్ సైడ్ లో పారుతుంది. యూఫ్రటీస్ గురించి ఇక్కడ మనకు కంటిన్యూ అనేది ఇన్ఫర్మేషన్ చేయలేదు. అండ్ మీరు పీషోను గమనిస్తే అక్కడ బంగారము, బోలము, గోమేధికము 3 దొరుకుతాయని ఉంది. మరి క్రీస్తు వారు పుట్టినప్పుడు తూర్పు జ్ఞానులు వచ్చినప్పుడు 3 రకాల వస్తువులు తీసుకొని వస్తారు దేవుని కోసము. మరి మీకు గుర్తుంటే ఆ 3 పేర్లు అనేది ఒక్కసారి కామెంట్లలో చెప్పండి. ఎందుకంటే దాంట్లో 2 పేర్లు ఆల్రెడీ ఇక్కడ వస్తూ ఉన్నాయి. తర్వాత, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాచుటకు దానిలో ఉంచెను. ఇక్కడ ఆదాము యొక్క డ్యూటీ చెప్తున్నారండి. ఏదేనులో ఆదాము ఏం చేయాలి అంటే దాన్ని సేద్యపరచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచాడంట దేవుడు. మరియు దేవుడైన యెహోవా ఒక కండిషన్ కూడా అక్కడ పెట్టాడు. ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చును. అంటే ప్రతి వృక్ష ఫలాలని నో డౌట్, ప్రాబ్లం ఏం లేదు, నువ్వు వాటన్నిటిని తినవచ్చును. అయితే మా సార్ అనేవాడు బట్ అనేది ఒక బిట్ ఆఫ్ పాయిజన్ అనేసి, బట్ ఈస్ అ బిట్ ఆఫ్ పాయిజన్ అనేవాడు. అంటే బట్ అనేది ఉంది అంటే ఇంకా నీకు అంతకుముందు అంతా ఎంత రాసి ఇచ్చేసినా కూడా ఆ తర్వాత ఒక్కటే యాడ్ అయిపోతేనంట మొత్తం కూడా రివర్స్ అవుతుందంట. అదే ఇక్కడ జరుగుతుంది చూడండి. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను. ఓకే, ఇక్కడ మనం 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు అని డైరెక్ట్ గా చెప్పాడు. కానీ ఇక్కడ జీవ వృక్షము గురించి మెన్షన్ అనేది దేవుడు చెయ్యలేదు. ఆదాము వాటిని తినలేదు, కానీ వాటి గురించి ఇక్కడ అదే పనిగా స్పెసిఫిక్ గా చెప్పడం కూడా జరగలేదు. 2వ విషయం ఏంటి అంటే తిన దినమున నిశ్చయంగా చచ్చెదవు. 3వ విషయము ఆజ్ఞ.
చచ్చెదవు అనే విషయం ఒక్క నిమిషం పక్కకు పెడితే, ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఆజ్ఞ ఇచ్చాడు. ఆదాముకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, ఆ ఫలములు తినొద్దండి అని కమాండ్ చేశాడు. దానిని ఆజ్ఞాపించాడు దేవుడు. అంటే అది ఖచ్చితంగా చెయ్యకూడని పని. ఇంకొక విషయము, ఇక్కడ నిశ్చయంగా చచ్చెదవు అంటే అది తిన్న వెంటనే ఆన్ ద స్పాట్ డెత్ వచ్చేస్తుందా? ఇది సహజంగా చదివిన వెంటనే మనకు వచ్చే ఆలోచన ఏంటి అంటే ఆన్ ద స్పాట్ లో ఆదాము చనిపోవాలి కదా. బట్ ఆదాము చనిపోకుండా ఈ సృష్టి అంతా కూడా పెరుగుతూ 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 పోయి ఇప్పుడు మన వరకు కూడా జరుగుతూ ఉంది కదా. మన తర్వాత కూడా దేవుడి రాకడ ఎప్పుడో తెలియదు, ఎంతవరకు జరుగుతుందో మనకు తెలియదు. సో ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, దేవుడు నిశ్చయంగా చచ్చదవు అన్నాడు కదా, మరి దేవుడు ఏమన్నా ఇక్కడ మాట తప్పాడని డౌట్ రావచ్చు. లేదండి, దేవుడు మాట తప్పలేదు. ఇక్కడ ఒకసారి గమనించండి, దేవుడు నిశ్చయంగా చచ్చదవు అన్నాడు. అవును, అలాగే జరిగింది. ఎలాగంటే అప్పటి వరకు ఉన్న మనస్సు, అప్పటి వరకు ఆదాము యొక్క ఆలోచనలు, ఆదాము యొక్క మనస్సు పూర్తిగా చచ్చిపోయి కొత్తదిగా తయారైంది. అప్పటి వరకు తనలో ఉన్న తన దేవుని బ్లెస్సింగ్ అనేది అక్కడికి తగ్గిపోతూ వచ్చింది. ఏదోను తోటలో అయితే దేవుడు స్పెషల్ గా వేసిన తోట, దేవుడు వేసిన తోటలో ఒక నరుణ్ణి తీసుకెళ్లి దేవుడు పెట్టాడు. కానీ ఇది చేశాక దేవుడు అదే నరుణ్ణి, అక్కడ అదే పనిగా పెట్టిన నరుణ్ణి వెళ్ళగొట్టడం జరుగుతుంది. అదే విధంగా ఎక్కడ జీవవృక్ష ఫలములు కూడా తింటాడేమో అనేసి దాని చుట్టూ కెరూబులను, అలాగే ఒకవైపుకి ఖడ్గ జ్వాలను కూడా దేవుడు పెట్టడం జరుగుతుంది. అంటే తన దగ్గర నుంచి తను ఏం చేస్తాడో తర్వాత అనేసి దేవుడు కొన్ని మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే దేవుని నమ్మకాన్ని ఇక్కడ ఆదాము కోల్పోయిన స్థితిని మనము గమనించవచ్చు. అంటే పూర్వస్థితి ఏదైతే ఉందో, దేవుని దగ్గర పూర్వస్థితి ఏదైతే ఉందో దాన్ని ఆదాము కోల్పోతాడు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్నాక. అది మనకు 3వ అధ్యాయంలో మరి ఇంత లోతుగా వస్తుందన్నమాట. ఇక్కడ ఈ విధంగా చచ్చెదవు అంటే డామ్ షూర్గా ఆన్ ద స్పాట్ లో చావు అని కాదు, బట్ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ పూర్వపు ఆలోచనలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ పూర్వపు రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో అది అక్కడికి స్టాప్ అవ్వడం జరుగుతుంది. ఆ సాన్నిహిత్యం తగ్గడం జరుగుతుంది. చల్లపూటన యెహోవా ఏదోను తోటలో విహరించడానికి వస్తాడు అని మరి 3వ అధ్యాయంలో ఉంటుంది. అలాంటప్పుడు అలా దేవుడు వచ్చేటప్పుడు అక్కడే ఉండే ఆదాము దేవునితో కబుర్లు చెప్పడానికి అవకాశం ఉండేది. దేవుడు ఆదాము అని పిలిచి కూర్చొని మాట్లాడడానికి ఉండేది. వాటన్నింటినీ ఆదాము ఆ ఘనతను పోగొట్టుకుంటాడు. ఆ విధంగా దీనికి సాదృశ్యంగా తీసుకోవచ్చును. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదును అనుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి జంతువును, ప్రతి భూజంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం 1వ అధ్యాయంలో అయితే పగలు అని వెలుగుకు, చీకటికి రాత్రి అని, విశాలమునకు ఆకాశము అని, తర్వాత మనము భూమి అని, సముద్రములు అని, వీటికి పేర్లు పెట్టింది ఎవరు అంటే దేవుడు పేర్లు పెట్టాడు. 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము దేవుడు సృష్టించిన సృష్టికి, భూ జంతువులకు, పక్షులన్నిటికీ పేర్లు ఎవరు పెడుతున్నారంటే ఇక్కడ ఆదాము పేర్లు పెడుతున్నాడు. ఇంకొక విషయము, ఆదాము వీటికి పేర్లు పెట్టే సమయానికి, ఏదోను తోట వేసే సమయానికి ఇంకా హవ్వ రాలేదు. ఇంకా ఆమెను దేవుడు సృష్టించలేదు. ఇదంతా అంతకు ముందే జరిగిపోతూ ఉంది. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకును, సమస్త భూ జంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదాముకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. ఒక కంపానియన్, తనకు తగిన కంపానియన్. ఎన్నో జీవులు ఉన్నాయి, ఆదాములో కూడా జీవమే ఉంది, కానీ ఆదాముకు తగిన కంపానియన్, ఇంకొక మనిషి అనే వాళ్ళు లేకపోవడం వల్ల, సాటి అయిన సహాయము లేకపోవట దేవుడు చూసి, అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను శ్రీనిగా నిర్మించి ఆమెను ఆదామునొద్దకు తీసుకువచ్చెను. అంటే ఆదాములో నుంచి ఒక ప్రక్కటెముకను తీసి ఎముకతో ఒక స్త్రీని సృజించి ఆ స్త్రీని దేవుడు తిరిగి ఆదాము యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన గనుక నారి అనబడును. అంటే
ఆమెకు నారి అనేసి అన్నది ఎవరు అన్నప్పుడు ఆదాము ఆ విధంగా పలకడం చూస్తున్నాము. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై యుందురు. ఇది ఈ వచనం మీరు గమనించి ఉంటే క్రిస్టియన్ పెళ్లిళ్లలో నార్మల్ గా ఈ వచనం వినపడుతూనే ఉంటుంది. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారు ఏక శరీరమై ఉందురు. అవును, ఈ కారణం చేత వివాహం తర్వాత తనకంటూ ఒక కొత్త కుటుంబాన్ని ఒక మనిషి ఇక్కడ క్రియేట్ చేసుకోవడము, దేవుడు ఆ వివాహానికి ఆ కుటుంబ వ్యవస్థకి ఒక గొప్ప ఇంపార్టెన్స్ ఇవ్వడము ఇక్కడ మనం చూడవచ్చు. దేవుడు ఒక ఆదాముకి ఒక అవ్వనే తయారు చేశాడు. ఇది మనకు చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులలో రాను మరి ఇప్పుడే ఇలా ఉందంటే నెక్స్ట్ 50 years తర్వాత ఎలా ఉంటుంది అనేసి నాకు ఒక ఆలోచన వస్తూ ఉంటుంది. ఇప్పుడే ఇలా ఉన్నారు అంటే అప్పుడు ఇంకెలా ఉంటారు? అసలు ఒక పార్ట్నర్ దగ్గర ఆగే పరిస్థితులు ఉంటాయా? 50 ఏళ్ల ముందైతే ఒక పార్ట్నర్ని కాకుండా అసలు భార్యాభర్త విడిపోవడము అనే దాన్ని కూడా అవమానకరంగా చూసేవారు. ఈ రోజు భార్యాభర్త విడిపోవడాన్ని హక్కుగా చూస్తున్నారు. మరి 50 ఏళ్ల తర్వాత ఎలా అవుతుందన్న విషయం మనకు తెలియదు. బట్ దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు అంటే ఒక ఆదాముకు ఒక హవ్వను మాత్రమే దేవుడు సృష్టించడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. దాని అర్థం ఒక వ్యక్తికి ఒక భార్య మాత్రమే ఉంటుంది. దీనిని మనము మత్తయి సువార్త 1వ అధ్యాయము వంశావళిలో కూడా చాలా క్లియర్గా చూడొచ్చు. ఒకసారి మీకు సమయం ఉంటే వంశావళి ఒక్కసారి చదవండి, అక్కడ మీకు అర్థమవుతుంది. దేవుడు ఆ భార్యగా ఉండడము అనే దాన్ని చాలా క్రిటికల్గా తీసుకోవడం అనేది చూస్తున్నాము. అలాగే మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో దీనికి సంబంధించిన మాట కూడా దేవుడు చెప్పడం జరుగుతూ ఉంటుంది. సో కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉందురు. అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి. దే వర్ naked and they do not know the shame of being naked at that presence, at that situation, at that point of time. ఇది ఎప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అంటే ఆ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు తిన్నాక వాళ్ళకి తెలిసి వస్తుంది. లేదు మనం దిగంబరులుగా ఉన్నాం, లేదు కచ్చడములు చేసుకోవాలి, కానీ కచ్చడములు వాళ్ళు సొంతంగా చేసుకుంటారు. కానీ దేవుడు వారి కోసము చర్మపు చొక్కాయలను మళ్ళీ చేయిస్తాడు. అక్కడ కూడా మనం చేసే ఆలోచనలు చాలా టెంపరీగా ఉంటాయి. కానీ దేవుడు అక్కడ కూడా ఆయన ఆజ్ఞను మీరినా కూడా, ఆయన మాట వినకపోయినా కూడా, ఆయనను బాధ పెట్టినా కూడా ఆయన లాంగ్ టర్మ్ ప్లాన్ అనేది మనుషుల కోసం చేస్తాడు అనడానికి 3వ అధ్యాయంలో ఒక సందర్భము అనేది ఉంది. అది రేపు మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇదండి ఆదికాండము 2వ అధ్యాయం గురించి ఒక చిన్న వీడియో. మరి ఈయన సరే మార్పులు చేర్పులు చేయాలి అనేసి మీకు అనిపిస్తే ఆ విషయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. ఆ విధంగా నెక్స్ట్ వీడియోలో చేసేటప్పుడు దానికి సంబంధించిన మార్పులు చేర్పులు అనేది చేయడానికి ప్రయత్నం చేస్తాను. మరియు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ బిఫోర్ వీఆర్ లీవింగ్, జస్ట్ ఎ స్మాల్ ప్రేయర్. Heavenly Father, thank you for the blessing of another day in our life, my Lord. Please bless the heart of receiving to us, and please bless us with the heart of wisdom, and please bless us with the heart of knowledge to me and to us. Please fill me with your spirit while reading the scriptures and analyzing and understanding the scriptures, my Lord. Please bless the person on the other end, whatever they need, whatever they desire, whatever they want in your name. If it is in your wish, if you are okay with whatever they are asking, please let them have it. Please let them get it. Please let them succeed it in my Lord, and all the praise and the glory to my Lord in Jesus' name. Amen. Praise the Lord and andarki. Thank you for watching.